భర్తకు పాయసంలో మత్తుమందు బాత్రూంలోనే పూర్తి చేసిన భార్య. రీసెంట్ గా ఈ వీడియో అయితే సోషల్ మీడియాలో వైరల్ అయితే అయిపోతుంది. ఇది ఆగ్రా ఉత్తరప్రదేశ్ లో అయితే జరిగింది. వీళ్ళిద్దరు రూబీ సుబేంద్ర హస్బెండ్ వైఫ్ అనమాట. వీళ్ళకి ఇద్దరు పిల్లల్ని పక్కింటి వాళ్ళ ఇంటికి అయితే పంపించేసింది. ఇక భర్తకి పాయసం అయితే చేసి దాంట్లో 20 స్లీపింగ్ పిల్స్ అయితే వేసి భర్తకి ఇచ్చింది. భర్త తిన్నాడు, అన్కాన్షియస్ అయిపోయాడు. చనిపోయేంత వరకు వెయిట్ చేసి భర్తనైతే బాత్రూమ్ లో తవ్విన గోతులో అయితే పడుకోబెట్టేసింది. ఇసుకతో అంతా నింపేసి ఇంకా ఏమైనా డౌట్ వస్తాదేమో అని చెప్పి కాంక్రీట్ కూడా చేసేసింది అనమాట. అక్క నాటకం అయితే స్టార్ట్ చేసింది. మా ఆయన కనిపించట్లేదు, మమ్మల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయినట్టున్నాడు అని చెప్పి డ్రామా అయితే స్టార్ట్ చేసింది. ఇక వాళ్ళ బంధువుల్లోనే ఒకరికి ఈమె మీద అయితే డౌట్ వచ్చింది. డౌట్ వస్తే ఈమెను ఎంక్వైరీ చేస్తే నిజమంతా బయటపడేసింది అనమాట. ఏం తప్పు ఏం పాపం అంతా చేశాడు, చంపేసింది కానీ అక్క. ఒకరేమో డ్రమ్ములో, ఇంకొకరైతే ఇక్కడ బాత్రూంలో, ఇంకొకరైతే పైనుంచి అసలు రకరకాలుగా ఏందో పిట్టలు పేల్చినట్టు పేల్చేస్తున్నారు. నిజంగా నచ్చకపోతే వదిలేసి ఎవరు బతుకు వాళ్ళు బతుకుతే అయిపోతుంది కదా. ఈ చంపడాలేందో రీసెంట్ గా ఇంటర్నెట్ లో ఇంకొక వీడియో కూడా వైరల్ అవుతుంది, హౌ టు కిల్ మ్యాన్ అని చెప్పి. ఆ చంపడాలు ఎందుకు చంపుతున్నారు అసలు అర్థమే కావట్లేదు. వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి వీళ్ళ వల్ల. నిజంగా అంత వద్దనిపిస్తుంటే, అంత నరకం అనిపిస్తుంటే ఎవరు బతుకు వాళ్ళు బతకండి, అంతేగాని చంపుకోవడాలేంది. పిల్లలు అన్యాయం అయిపోయినట్టు అనిపించింది నిజంగా. అక్క జైల్లో కూర్చుంది, భర్తనేమో చంపేసింది, ఇంకా పిల్లలు ఎవరు చూసుకుంటారు. ఈ చంపుకోవడం కంటే విడిపోయి ఎవరు బతుకు వాళ్ళు బతికితే మేలు కదా అనిపించింది నాకైతే. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి.